శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనం ఈరోజు వీడియోలో రేపు ఆరంభం కానున్న బ్రహ్మోత్సవాల్లో యాదగిరీశ్వరుడు ఏ అలంకారాలతో ఎలా ఉన్నారు అన్న దానిపైన వీడియో ఉంటుంది. ఇంకాను మొగలి పువ్వు సంపంగి పువ్వు ఈశ్వరునికి పెట్టకూడదు ఎందుకు, దానిపైన వీడియో ఉంటుంది, తప్పకుండా చూడగలరు. శ్రీమాత్రే నమ. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. యాదగిరీశ నమోస్తుతే. బ్రహ్మ విష్ణు రుద్ర సమన్వయ శక్తులతో సృష్టి స్థితి లయాత్మకమైన చైతన్య స్వరూపమే నరసింహాకృతి. శ్రీహరి దశావతారాల్లో నరసింహరూపము విశేషమైనది. నరసింహ అవతారము ఎంత ప్రచండమో అంత ప్రహ్లాదం, ఎంత ప్రళయత్వమో అంత ప్రసన్నం. హిరణ్యము ఈ రెండింటి సమ్మేళనము. హిరణ్యకశ్యపుడు లౌకిక సౌఖ్యాలు, సంపదలు, అంతులేని కోరికలనే విషయవలయంలో చిక్కుకొని హృదయంలో వెలిగే పరంజ్యోతిని హిరణ్యకశ్యపుడు దర్శించలేకపోయాడు. అజ్ఞాన అంధకారంలో ఉన్న అతని హృదయాన్ని నరసింహుడు తన వాడి గోలతో చీల్చి అందులోని దివ్యజ్ఞాన జ్యోతిని దర్శింపచేసి ఆ అసురుడికి ముక్తిని ప్రసాదించాడు. హిరణ్యకశిపుడి వధ తర్వాత తన ఉగ్రరూపాన్ని ఉపసంహరించి ప్రహ్లాదుడి ముంగిట నరసింహుడు ప్రేమాస్పద సౌజన్యమూర్తిగా సాకారమయ్యాడు. అలా నరహరి భక్తభిష్ట వరదాయక మూర్తిగా తేజరిల్లిన క్షేత్రమే యాదగిరిగుట్ట. ఈ క్షేత్రంలో ఏటా పాల్గొన మాసంలో 11 రోజుల పాటు బ్రహ్మోత్సవ సంబరము కొనసాగుతుంది. నవ్య శిల్పకళా యశస్సుతో, భవ్య ఆధ్యాత్మిక ఉషస్సుతో తేజరిల్లుతున్న యాదగిరీశుడి సన్నిధి భక్తుల పాలిటి దివ్య పెన్నిది. ఈ క్షేత్ర పురాణము ప్రకారము విభండక మహర్షి మనవడు ఋష్యశృంగుడి పుత్రుడైన యాదుడు విష్ణు భక్తుడు. నరసింహుణ్ణి దర్శించాలనే అభిష్టంతో ఓ కొండ గుహలో తపస్సు చేశాడు. ఆంజనేయుడు ఉపదేశించిన సుదర్శన నరసింహ మహామంత్ర సాధనతో యాదార్షి నరసింహుని ఉగ్ర గండబేరుండ జ్వాల యోగానంద లక్ష్మీ నరసింహ అనే 5 రూపాల్లో ప్రత్యేకంగా దర్శించారు. ఆయన కోరిక మేరకు 5 రూపాలలో స్వామి కొండపై కొలువుదీరాడంటారు. 13వ శతాబ్దం నుంచి ఈ క్షేత్రము వైభవంగా విరసిల్లుతుంది. శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించాడు. కీసరగుట్టను రాజధానిగా చేసుకొని పాలించిన తూర్పు చాళుక్య రాజు త్రిభువనాళుడు ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశాడని చరిత్ర చెబుతుంది. సముద్రుని యాదపతిగా అభివర్ణిస్తారు. విశేషమైన జలసిరి ఉన్న ప్రదేశంపై విస్తరించిన భారీ ఏకశిలాగిరి యాదాద్రి. జలం జీవశక్తికి సంపదకు చిహ్నం. సకల జీవులకు చైతన్యదాయక శక్తిగా తేజోమయ స్ఫూర్తిగా నరసింహుడు ఇక్కడ ఆవిష్కరమయ్యాడు. అందుకే జగద్గురువు ఆదిశంకరులు నరసింహుని జీవకోటికి ప్రాణదీప్తిగా అభివర్ణించారు. యోగశాస్త్రరీత్యా పరిశీలిస్తే శరీరంలో నాభి జలస్థానం. దీనిపై సమున్నతంగా ఉండే గిరి మన శిరస్సు. అందులో సహస్రార చక్రం ఉంటుంది. ఆ సహస్రార కమలంలో నారాయణ పరబ్రహ్మాన్ని ప్రతిష్ఠించుకోవడమే యాదగిరిపై నెలకొన్న నరసింహుని దర్శించడం. రేపు ఆరంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవంలో యాదగిరీశుడు వివిధ అలంకారాలతో పలు వాహనాలపై దర్శనమిస్తాడు. ఈ ఉత్సవాల్లో ప్రధానమైన తిరుకల్యాణము నేత్రపర్వంగా సాగుతుంది. ప్రహ్లాదుని అనుగ్రహించిన ప్రసన్నగిరిగా, మహర్షుల తపోస్థలి వేదగిరిగా, దేవతల ఆరాధన స్థలి దేవగిరిగా, భక్తుల అభిష్టాలు నెరవేర్చే దివ్యగిరిగా యాదగిరి ఖ్యాతిగాంచింది. శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. మొగలి పువ్వు సంపంగి పువ్వు ఈశ్వరునికి పెట్టకూడదు అని అంటారు కదా, ఎందుకు? ఓం నమః శివాయ. శాస్త్రపరమైన కారణము, శివుడు వైరాగ స్వరూపుడు కనుక తపస్సు చేసే దేవుడు మొగలి సంపంగి పువ్వులు చాలా సువాసన ఎక్కువగా ఉండేవి. కామభోగ భావనను సూచించేవి ఈ పువ్వులు. శివుడు త్యాగము నిరాసక్తకు ప్రతీక కావడంతో ఈ పువ్వులు ఆయన స్వభావానికి విరుద్ధమని భావించారు. భావార్థము,
మొగలి సంపంగి పువ్వులు సాధారణంగా స్త్రీ అలంకరణకు సౌందర్యము, ఆకర్షణ, ప్రేమ సూచిస్తాయి. శివుడు మాత్రము భస్మం పూసుకునేవాడు కనుక అరణ్యవాసి తపస్వి. అందుకే అలంకార పువ్వులు శివుడికి సరిపోవు అన్న భావన దీనిలో మనం అర్థం చేసుకోవాలి. ఆచార పరంపరంగా పాతకాలంలో శైవ ఆలయాల్లో బిల్వపత్రము, దర్భ, నీలకంఠి పువ్వులు, అక్కమాలె పువ్వులు వంటి పువ్వులే వాడేవారు. మొగలి సంపంగి పువ్వులు ఎక్కువగా విష్ణువు, లక్ష్మీదేవి, దేవి పూజల్లో వాడేవారు. అందుకే శివుడికి పెట్టకూడదు అన్న ఆచారము స్థిరపడింది. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.